జై శ్రీరామ్. మరి నాకు టైం పెట్టి కామెంట్ పెట్టినప్పుడు రిప్లై ఇవ్వాలి కదా. నేను కూడా అంత ధైర్యం ఎవరు చేయర్లేండి నాకు. ఎందుకంటే ఫస్ట్ ఒక కామెంట్ వచ్చింది. ఆవిడ తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేసి, ముందు తెలుగు సరిగా నేర్చుకో. అసలే మనకి ఇక్కడ తెలుగు ఎట్లుంటుందంటే, మొత్తం మా స్కూల్లో ఒక అమ్మాయికి 25 వస్తాయి అన్నిట్లో. తెలుగులో మాత్రం నాకు 25 వచ్చి తనకి 24 వచ్చింది ఒకసారి. ఇక తను పేపర్ తీసుకొని తిరుగుతూనే ఉంది సార్ దగ్గరికి. అంటే తనకి 24 వచ్చి నాకు 25 వచ్చింది. మా పిల్లలకైతే తెలుగు తింటూ, తెలుగు తాగుతూ, తెలుగు నేలలో బతుకుతూ, తెలుగు మాట్లాడుతూ, తెలుగు వింటూ, తెలుగు తప్పు మాట్లాడడం ఏంట్రా అని నాకు తెలుగు నేర్చుకో. ఇంకో తను సైలెన్స్ అయిపోయింది. మొన్న మధ్యన మీ అమ్మ నేర్పలేదా అంది. ఈ మధ్య కొత్తగా ఇంకోటి నేర్చుకున్నానండి. ఏంటంటే వీడియోని పక్కన సైడ్న కట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం. మా చిన్నాడే నేర్పట్లేదు. వాడు ఇప్పుడు నేర్పిన దానికే పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఎందుకు నేర్పారా అని. రోజు రోజుకి చెప్పాను కదా మా అమ్మ నేర్పుతుందని. ఆవిడే శ్రీరామ కామాక్షి. మరి ఆవిడ ఛానల్ పేరు పెట్టినప్పుడు నేర్పాలి కదా. ఒకటి ఇప్పుడు చెప్పాలనుకున్న కామెంట్ ఏంటంటే, ఏమంటివి మాతాజీ. అబ్బా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నీ దగ్గర. అంత ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండి ఇవాళ సెక్యూరిటీ పరంగా, నాలెడ్జ్ పరంగా వీడియో చేస్తున్నారంటే సిస్టంలో సెక్యూరిటీగాను, వాళ్ళు అప్డేట్గాను ఉన్న వాళ్ళు మాత్రమే, ఉన్న వాళ్ళకే ఏ క్షణాలో ఏమైందో తెలియదు, ఎప్పుడు ఏమైపోతాయో వీడియో తెలియదు. అటువంటిది నువ్వు మాతాజీ అని పిలిచావంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉందబ్బా. ఇంకొకటి, మాతాజీ ఫోన్ నెంబర్లు, పితాజీ ఫోన్ నెంబర్లు నీకేమన్నా వాంటెడ్ ఉంటే, నీకు మాతాజీలు పితాజీలు కావాలనుకుంటే చాలామంది ఉన్నారు. ఒక్కసారి యూట్యూబ్ కొట్టు, కావలసిన వాళ్ళందరూ నీకు దొరుకుతారు. తప్పకుండా వాళ్ళతో నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, జీవ వైవిధ్యం గురించి. 86 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ అనేది కొన్ని కోట్ల జన్మల తర్వాత మనిషి జన్మ వచ్చింది. ఇప్పుడు చాలా యుగాలు మారిపోయినాయి. ఇప్పుడు మనం మనుషులుగా ఉన్నామంటే, ఇంతకుముందు ఎన్ని యుగాలు పోయినాయి అంటే, ఇప్పుడు బ్రహ్మ ఆయుష్ గురించి ఒక వీడియో ఉంది. లేదు, నువ్వు తెలుసుకో. మన సంకల్పం చెప్తారు కదా, ఇది ఏ కల్పము వైవస్వతం అనంతరే కలియుగే ప్రథమ పాదే ద్వితీయ పాదే ఇట్లా ఉంటాయి కదా. ఈ లెక్కలు వేసుకొని ఇప్పటివరకు ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు అంటే, శివయ్య మెళ్ళలో ఉన్న పుర్రెలు, అమ్మవారి మెళ్ళలో ఉన్న పుర్రెలు లెక్కబడితే, అంటే ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా మనం మనిషి జన్మ ఎత్తాము అంటే, ఈ జంతువుల జన్మలన్నీ 86 లక్షల జీవరాశుల జన్మలన్నీ మనం ఆల్రెడీ ఎత్తేసినట్టే. ఇందులో ఉదాహరణ ఏంటంటే, కోతిగా మనం ఎప్పుడు ప్రవర్తిస్తాం అనేది దాని గురించి చిన్న మాట చెప్తాను. అద్దం ముందు, పసిపిల్లల ముందు మనం కోతిగా ప్రవర్తిస్తాం అనేది నేను విన్న మాట. ఒకసారి చెక్ చేసుకో. కోతి నుంచి మనం పుట్టామనేది నేను నమ్మను. ప్రజాపతుల ద్వారానే సంతతి వచ్చిందని నేను నమ్ముతాను. ఇంకొకటి, కోతుల నుంచే మనుషులు పుడితే మరి ఇప్పుడున్న కోతులన్నీ మనుషులు ఎందుకు అవ్వట్లేదు? అందుకని మరి అంత నాలెడ్జ్ లేకపోయినా నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావు? దీనివల్ల నాలెడ్జ్ నాకు ఇక్కడ లేదు. ప్రహ్లాదుడు అంటాడు కదా, నా పెళ్ళైన తర్వాత 10th రాస్తానని మా నాన్నకు చెప్పాను నేను. నాకు రాయాలనిపించింది కూడా. తర్వాత మళ్ళీ మా నాన్న వచ్చి నాకు గుర్తు చేశాడు కూడా. మా పక్కన ఒక అమ్మాయి 10th రాసేది. కానీ అయితే కూర్చొని భగవంతుడి నామాలు ఎక్కువగా చదవడం, తర్వాత మాలలు వేసుకోవడం, సాధన పరంగా చదువుల్లోకెల్లా గొప్ప చదువు చదివి తండ్రి అని ప్రహ్లాదుడు అన్నట్టు, ఇక్కడ ఎక్కడన్నా సిస్టంలో సెక్యూరిటీ ఉంటే, ఇక్కడ ఉంటే
అందుకని చెప్పానా, మాతాజీలు పితాజీల ఫోన్ నెంబర్లు అవైలబుల్ ఉన్నాయి. నీ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు దాని గురించి భయపడాల్సిన అవసరం నాకేం లేదు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఒకప్పుడు ఎవ్వరికీ తెలియకుండా కూర్చొని పూజలు చేసినప్పుడు నేను అనుకునేదాన్ని, వీళ్ళందరూ బ్యాగులు వేసుకుని వెళ్తున్నారు, వాళ్ళకి సంపాదన ఉంది, వాళ్ళు పడుతున్న కష్టం ఎట్లా ఉంటుందంటే, ఆ పూజ దగ్గర నుంచి నేను లేచిన తర్వాత ఇంత తింటే నా శరీరం శక్తి సరిపోక ఆ తిన్నది అరాయించుకోవడానికి అసలు మనిషి పడుకునేదాన్ని, కళ్ళు మూతలు పడిపోయాయి. అరే మన కష్టం ఎవరికి తెలియట్లేదంటే 10 మందిలో నన్ను ప్రత్యేకమైన దానిగా నిలబెట్టింది. నాకు అప్పుడు అనిపించింది, హార్ట్ఫుల్గా కష్టపడితే ఆ కష్టాన్ని బయటకు తీసే టైం ఒకటి వస్తుంది, భగవంతుడు ఆ కష్టం బయటికి చూపిస్తాడు అని. అందుకని ఏం చేసినా ఏమైనా నేను మంచిగా ఇస్తున్నాను. ఇదేం గ్రాఫ్టింగ్ మొక్క కాదు, అప్పటికప్పుడు 4 కాయలు 4 పువ్వులు పూసి ఇవి బీజాలు లాంటివి. ఆ బీజాలు 4 మనుషుల్లో నాటినా అంతే కదా. విత్తనాలకి గ్రాఫ్టింగ్ మొక్కలకి ఉన్నంత తేడా ఉంటుంది. వచ్చిందా? మాతాజీ ఫోన్ నెంబరు, జీవ వైవిధ్యం గురించి నీ గురించి నువ్వు ఒకసారి పరిశోధన చేసుకో. ఇప్పుడు మనుషులుగా ఉన్నావు కదా, అంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు అన్ని రకాల జంతువులు మళ్ళీ ఒకసారి 2 సార్లు కాదు కదా, కొన్ని కోట్ల సార్లు నువ్వు మళ్ళీ పుట్టి చచ్చిపోయి ఉంటావు. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట, నువ్వు నడిచే నడక, నువ్వు చేసే పనులు ఏ జంతువు లక్షణాలు కనిపిస్తున్నాయో, నువ్వు వేటిని పెంపొందించుకుంటున్నావో వేటిని తగ్గించుకుంటున్నావో. జీవ వైవిధ్యం గురించి అంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకుంటే బయట ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నాలోనూ ఉన్నాయి జీవాలు. నేను ఇప్పుడు మనిషిగా పుట్టానంటే నేను కోట్ల సంవత్సరాల నుంచి అనేక రకాలైన జంతువులుగా పుట్టాననే అర్థం. వాటిల్లో నేను వేటిని చంపాలో వేటిని బతికించుకోవాలో నాకు తెలుసు. ఇవేమీ చేతగానప్పుడు అన్నిటికీ కదిలిపోయి అర్జునుల్లా యుద్ధం చేయడం చేతగానప్పుడు కృష్ణుడిని ముందు పెట్టుకొని అసలు నేను యుద్ధమే చేయను అని మొండిగా ఉన్న కృష్ణుడి చేతే యుద్ధ కథంతా నడిపించినట్టు ఆయనకి నమస్కారం చేయడం నాకు చేతవు, ఆయనే నడుపుతాడు. వచ్చిన సమాధానం. మరి నాకు టైం పెట్టి నువ్వు కామెంట్ పెట్టినప్పుడు రిప్లై ఇవ్వాలి కదా, అది ఒకసారి కూడా కాదు కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నావు కదా. ఇంకెప్పుడు వీడియోలు చూడకే. థ్యాంక్ యూ వీడియోలు చూడకుండా ఉన్నందుకు.